మీ పేరు లెటర్ బితో స్టార్ట్ అవుతుందా? బి అంటే కంప్లీట్లీ బ్యాలెన్స్డ్, చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్, చాలా పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు. బికి అధిపతి చంద్రుడు. సో చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ప్రేమ చూపించగలరు, అలగగలరు, కోప్పడగలరు, ఏడవగలరు, అన్ని మూడ్ స్వింగ్స్. బట్ బి వాళ్ళు ప్రపంచ జ్ఞానం పుష్కలంగా ఉంటుంది, పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉంటుంది. వీళ్ళు ప్రేమకు బానిసులు. అంటే ప్రేమగా ఉంటే చాలా చాలా ఆనందంగా గడిపేస్తారు. కొంచెం వీళ్ళ మీద మనం ప్రేమ తగ్గితే దూరం అయిపోతారు. సో బి వాళ్ళు ఈ 2026లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. చెప్పాలంటే 50-50 ఉంది. మేలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, జూన్లో మళ్ళా పుంజుకుంటారు. సో బి వాళ్ళు యూజువల్గా పేరు స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయినా ఐతో ఎండ్ అయినా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. లైఫ్ ఒకేలాగా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు చాలా సెన్సిటివ్ వల్ల వీళ్ళకి తొందరగా హెడేక్, తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మూడ్ స్వింగ్స్ ఎక్కువ వల్ల. ఫైనాన్షియల్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటారు. సో బి వాళ్ళు ఏ లెటర్తో మ్యారేజ్ చేసుకోకూడదు. దే కెన్ మ్యారీ కే లెటర్, ఆర్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్, ఎన్ లెటర్, హెచ్ లెటర్. సో బి వాళ్ళు ఏ, జే, వైతో మ్యారేజ్ చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ బి వాళ్ళు పి లెటర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి. సో బి లెటర్ వాళ్ళు ఆర్ లెటర్ని అవాయిడ్ చేస్తే మంచిది, ఐ లెటర్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో బి లెటర్ వాళ్ళు రిలేషన్స్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి పర్టికులర్గా 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి సెన్సిటివిటీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీ పేరులో బలం ఎంత? బి ఉండి పేరులో బలం బాగుంటే మీకు తిరుగులేదు. అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం లేదు. బి ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. స్క్రీన్లో ఉన్న 2 నంబర్స్కి కాల్ చేయండి. ట్రై టు మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్, మణికొండ, పిజ్జా హట్ బిల్డింగ్.